ఆ వచనాల్లో ఉన్న అనుభవాలు ఏంటంటే మన దేవుని యందు మనం ఉండే అనుభవాలు, మన దేవుడికి మనం చెల్లించవలసిన అనుభవాలు, మన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం, స్తుతి యాగము చేయవలసిన వారమై ఉన్నాం. స్తుతి అనే మాట మనము ఎక్కువగా చెల్లించడం మనకెంతో మంచిది. యాగము, స్తుతి యాగం అంటే ఎక్కువగా చేయటం. చూడండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒకప్పుడు నేను హిందువుల్లో ఉండేవాడిని, యాగం చేయించేవాడిని. యాగం అంటే ఏంటి? 4-5 పంతులు కూర్చోబెట్టి ఇటుకరాలతో ఏం చేసేవారు, ఇలాగ కుంపట్లా కట్టి దాంట్లో కర్రలేసి నెయ్యేసి అగ్గేసి అగ్గినిప్పు పెట్టి ఫైర్ చేసి దాంట్లో ఏం చేసేవారు, నూనె పోసేవారు. ఏది? నెయ్యి పోసేవారు. కాస్త నెయ్యి కానీ నూనె కానీ పోసేవారు, ఆరిపోకుండా వారి యొక్క మంత్రాలు చదువుతూ. మన హిందూ అనుభవాల్లో అలాగుంది. కానీ ఇక్కడ దేవుడు అనుభవాల్లో మనకేముందంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా! ఎక్కువగా స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? స్తుతులకి యోగ్యుడు మన దేవుడు, స్తుతులకి ఆసీనుడు మన దేవుడు. స్తుతించువాడంట దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఆయుష్ని పెంచుకుంటాడంట, తన యొక్క